ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ గురించి అందరం వినే ఉంటాము. ఈజ్ వెరీ ఫేమస్. ఎయిర్‌పోర్ట్స్ కూడా ఆయన పేరు మీద చాలా ఉంటాయి. ఆయన కూడా ఇట్లనే ఇన్ఫెక్షన్ వచ్చాక నరాల వీక్‌నెస్ డెవలప్ అయ్యారు. ఫస్ట్‌లో పోలియో అనుకున్నారు. బట్ చాలా రిపోర్ట్స్ ప్రకారం గిలెన్ బెయిర్ సిండ్రోమ్ వల్ల ఆయనకి పర్మనెంట్ డ్యామేజ్ జరగడం జరిగింది. మీరన్నట్లు ఇది ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ క్లస్టర్ ఆఫ్ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి మహారాష్ట్ర, పూణేలో. కాబట్టి ప్రజలు కంగారు పడుతున్నారు. కర్ణాటకలో కూడా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ఏపీలో 17 కేసెస్. మీరు స్టిల్ ఇప్పటికి కూడా తీసుకుంటే గిలెన్ బెయిర్ సిండ్రోమ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ కొంచెం ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. ఒక 2 మరణాలు సంభవించింది కాబట్టి సడన్ గా ఉన్నట్లుండి ప్రజలు పానిక్ అవుతున్నారు. బట్ అదర్వైజ్ ఇప్పటికీ కూడా మీరు చూస్తే అన్ని హాస్పిటల్స్ లో కూడా కామన్ గా ఎక్కువ ఐసీయూ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ మరణాలు సంభవించే కేసులు చూస్తే ఇప్పటికి కూడా షుగర్ వల్ల అఫెక్ట్ అయిన కిడ్నీ పేషెంట్స్ ఉండొచ్చు, లేదంటే షుగర్ వల్ల కాళ్ళు కొంచెం ఇన్ఫెక్ట్ అయ్యి సెప్సిస్ లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇప్పటికిప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇలాంటి వాటి వల్లే ఎక్కువ సీరియస్ కేసెస్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటివి జరిగినప్పుడు విజయ గారు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ రెండో పాయింట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పారు ఇంతవరకు చాలా క్లియర్ గా ఇద్దరు డాక్టర్లు చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైం ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, అరుదుగా వ్యాక్సిన్స్ ఉండొచ్చు. ఈ మధ్య మనము ఫారిన్ వ్యాక్సిన్ చూసాము, ఇండియన్ వ్యాక్సిన్స్ కాదు. ఆక్స్ఫర్డ్ కోవిడ్ వ్యాక్సిన్ కూడా అరుదుగా రావచ్చు. ఇక్కడ నేను అంటే సింపుల్ గా ఏం చెప్పదలుచుకున్నానంటే 2/3 ఆఫ్ కేసెస్ కాంపైలోబాక్టర్ జెజుని మనం నోటీస్ చేయకపోయిండొచ్చు. 1 or 2 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్, వెరీ మైల్డ్ కాఫ్, రేర్ గా ఈబీబీ, ఎప్షిన్ బార్ వైరస్, సైటోమెగలో వైరస్ ఇలాంటివి వచ్చాక కొద్ది రోజులకు ఇందాక అందరు చెప్పినట్లు వైరస్ ను లేదా బ్యాక్టీరియాని మన శరీరం ఎదుర్కొన్నప్పుడు కొలాటరల్ డ్యామేజ్. ఇప్పుడు ఎవరైనా టెర్రరిస్టులు లేకపోతే దొంగలు వచ్చారనుకోండి, పోలీసులు ఫైటింగ్ చేసినప్పుడు ఆ బుల్లెట్స్ వాళ్ళకే కాదు కదా, పక్కన పోలీసులు కూడా తగిలినట్టు నరాల వీక్నెస్ వస్తుంది. సో నేను ఆల్రెడీ డిస్కషన్ జరిగింది కాబట్టి డీటెయిల్డ్ గా కొన్ని జాగ్రత్తలు మనం కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్. ఈ కంపైలోబాక్టర్ జెజుని 2/3 ఆఫ్ కేసెస్ అంటే 3 కేసెస్ లో 2 కంపైలోబాక్టర్ జెజుని ట్రిగ్గర్ ఉండొచ్చు. మీరు అన్నట్లు ఈ కంపైలోబాక్టర్ జెజునిలో జన్యు పరివర్తనం జరిగి ఉండొచ్చు, అందువల్ల అక్కడ ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతుండొచ్చు, స్ప్రెడ్ అవుతా ఉంది. సో మెయిన్ గా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మనం బాయిల్ చేసిన ఫుడ్, వాటర్ తీసుకోవాలి. మీరు ఎక్కడన్నా వెళ్ళండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు, కొంచెం ఇవంతా సెటిల్ అయ్యేంత వరకు. లేదా ఫుల్లీ బాయిల్డ్ ఫుడ్. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని బాయిల్ చేసి తీసుకోండి. ఫ్రెష్ గా ఇడ్లీ చేస్తున్నారు, దాన్ని బాయిల్ అయి ఉంటుంది కాబట్టి తీసుకోండి. చట్నీగా నన్ను అడిగితే ప్రిఫర్ సాంబార్, బాయిల్ అయి ఉంటుంది కాబట్టి. వాటర్ కూడా అంతే, వీలైనంత వరకు బాటిల్ వాటర్ కూడా ఈ మధ్య కంటామినేషన్ అంటే మళ్ళీ యూజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా బాయిలింగ్ విల్ కిల్ దిస్ బ్యాక్టీరియా. 2/3 కంపైలోబాక్టర్ జెజుని తీసుకుంటే కొంతది ట్రిగ్గర్ అవ్వదు. ఫ్రెష్ ఫుడ్ అంటే నేనేం చెప్తున్నానంటే కంపైలోబాక్టర్ 2/3 ట్రిగ్గర్ ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్తున్నాను. స్టోర్డ్ ఫుడ్, అన్నం మిగిలిపోయింది, మరుసటి రోజు అన్నం తినడము, అండ్ మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, పన్నీర్, లేకపోతే ఐస్ క్రీమ్స్, వీటిని కరెక్ట్ కోల్డ్ చైన్ లో మెయింటైన్ చేయడం కష్టం. లేదా మెయింటైన్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్టీరియా కొంచెం బయట తివ్వంగానే అవ్వచ్చు. ఇలాంటివి అవాయిడ్ చేసి, అంటే రాత్రి మిగిలిపోయినవి పొద్దున్న తినడము, వేడి చేసుకోవడము ఇలాంటివి కాకుండా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ అప్పటికప్పుడు తీసుకుంటే ఈ కంపైలోబాక్టర్ జెజుని నుంచి అయినా మనం కొంతవరకు మనల్ని సేవ్ చేసుకోవచ్చు. ఇది కామన్ నేను ఇచ్చే సలహా అందరికీ కూడా. అండ్ ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి